సో, ఫైనల్‌గా నా నుంచి ఎక్స్‌పెక్ట్ చేసింది లవ్ డ్రామాస్. సో, ఆ లవ్ కాంటెంట్ నేను ఇవ్వలేకపోయాను కాబట్టి తనుజకి ఎక్కడ నెగెటివ్ అయిపోతది, నేను అవన్నీ చెప్పేస్తే తనకెక్కడ నెగెటివ్ అయిపోతదో, తనకెక్కడ ప్రాబ్లమ్ వచ్చేస్తదో అనేసి నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ నాకు నేను వచ్చిన తర్వాత ఓటింగ్స్ చెక్ చేసుకున్నాను. అంతా చూసాను. చూస్తే నేను థర్డ్, ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నా ఓటింగ్స్‌లో. మరి లాస్ట్ ఉన్న వాళ్ళకి కదా ఏవి రెడీ చేసి వాళ్ళని ఎలిమినేట్ చేయాలి. ఆ రోజు ఎలిమినేట్ అవ్వాల్సింది సాయి. మరి ఎందుకు నన్ను ఎలిమినేట్ చేసేశారు? ఎందుకంటే తనుజకి నా వల్ల నెగటివిటీ అయిపోతుంది. సో, తనని అర్జెంట్‌గా తను ఎలాగో లవ్ కంటెంట్ ఇవ్వట్లేదు. తనుజకి నెగటివిటీ చేసేస్తుంది. సో, తన్ని ఎలిమినేట్ చేసేస్తే ఈ గొడవ ఇక్కడితో క్లియర్ అనేసి సాయిని ఎలిమినేషన్ తప్పించి నన్ను ఎలిమినేట్ చేశారు. ఐయామ్ వెరీ వెరీ హ్యాపీ. నాకు బయట నుంచి ఇంటికొచ్చేసిన తర్వాత చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే 16 మెంబర్స్ స్ట్రేంజర్స్, ఒక్కొక్కరిది ఒక్కొక్క వింత వింత క్యారెక్టర్. కొంతమంది మంచిగా మాట్లాడతారు, కానీ అసలు వెనక ఏం జరుగుద్దో ఏమీ తెలీదు. ఇలా చాలా ఫేస్ చేశాను. అంత అక్కడ పొల్యూట్ అవ్వడం బదులు నేను ఇక్కడ మంచిగా వచ్చేసి నా లైఫ్‌లో నా బిజినెస్ చూసుకుంటూ, నా కుక్కలతో ఉంటూ, నా లైఫ్ చూసుకొని, నా జిమ్ చేసుకొని, నా హెల్త్ మంచిగా చేసుకొని, ఇవన్నీ చేసుకుంటేనే నేను చాలా బాగుంటాననిపించింది. నేను నిజంగా ఆ ముందు రోజు కూడా, ఎలిమినేట్ అయ్యే ముందు రోజు కూడా నేనే వెళ్ళిపోతే బెటర్ సంజన గారు అని ఆమెతో ఎన్ని సార్లు చెప్పాను.